వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు మనోధైర్యంతో పాలకులతో పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ సూచించారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు మనోధైర్యంతో పాలకులతో పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని సూచించారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతులను చైతన్యపరచడంలో భాగంగా డిసెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సమితి 5వ వార్షికోత్సవ సభలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు పాలకుల విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పంటల ధరలు నిర్ణయించడానికి రైతు కుటుంబాల కష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఉన్న పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు పింఛన్ ఇవ్వాలి, భూసార పరీక్షలు ప్రభుత్వం నిర్వహించి అనువైన పంటలను సూచించాలన్నారు. సేంద్రియ వ్యవసాయానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 30 రోజులలో బీమా సొమ్ము అందించాలన్నారు. కౌలు రైతులకు రక్షణ కల్పిస్తూ అన్ని రకాల సబ్సిడీలు ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన భూములు తిరిగి తీసుకుంటే మరొక చోట భూమి ఇవ్వాలని కోరారు. రైతు సంక్షేమ సమితి చేస్తున్న పోరాటాలలో భాగస్వాములై వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అండగా ఉందామని కోరారు. ఈ సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లటి ప్రభాకర్, సంక్షేమ సమితి నాయకులు నారాయణ రెడ్డి, ప్రభదాస్, మేలష్, నరసింహ, నజీరుద్దీన్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల గురించి అన్నిటి గురించి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, బాధ్యత గల పౌరులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ ఒక విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది. మనిషి జీవించాలంటే గాలి, నీరు, ఆహారం కావాలి. మనకు గాలి, నీరు ప్రకృతి నుంచి దొరుకుతూ ఉన్నాయి. భారతదేశం వ్యవసాయక దేశం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. రైతే రాజు. రైతుల సంక్షేమమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక స్కీములు ఉండవలసినటువంటి అవసరం ఈనాడు ఉంది. ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు రైతు భరోసాని, రైతుకు ఇచ్చే డబ్బులని స్కీమ్ ద్వారా అందజేస్తున్నారు. ఎకరాకి కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొంత అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ రైతులకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం భారత ప్రభుత్వం మీద, రాష్ట్రాల మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగులకు, ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షన్ సౌకర్యం ఉందో, అదేవిధంగా రైతులకు కూడా మరి జీవితాంతం కష్టపడి ఈ దేశానికి అన్నదాతగా నిలిచినటువంటి వాళ్లకు తప్పకుండా పెన్షన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను రైతు సంక్షేమ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మనకు తినటానికి తిండి పెట్టే రైతుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలను రచించి వారి ద్వారా సహాయాన్ని పొందే అవకాశాన్ని ఎప్పుడూ కల్పించాలి. డోర్ స్టెప్కు వెళ్ళాలి, రైతుల దగ్గరికే వెళ్ళాలి. రైతులు పడిగాపులు కాసి మార్కెట్కు వచ్చి మరి వారాలు, 15 రోజులు, నెల రోజులు ఆ వడ్ల కావాలి పండుకునేటప్పుడు ఉన్నటువంటి స్థితిని ప్రభుత్వం ఈనాడు గమనించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇందిరా ఆవాస్ యోజన ఇండ్లు కానీ, ఈనాడు సన్న వడ్లను కొనే స్కీమ్ కానీ, దానికి బోనస్లు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంది. నేనేమంటున్నానంటే రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులను అండగా ఉంటూ రైతు సంక్షేమాన్ని ఆశిస్తూ
దేశాభివృద్ధికి పాటుపడే స్కీములని వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క విషయం ముఖ్యంగా మనందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మనము నోట్ల కట్టలను మనం తినలేము. మనం తినడానికి ఆహారం కావాలంటే రైతు అదే పొలాలను దున్నాలి, ధాన్యాన్ని పండించినప్పుడే మనము నోటికాడికి బుక్కని తీసుకుంటాం. కానీ ఈ డబ్బులని తిని